కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంగన్వాడీల ద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. మండల కేంద్రమైన దొనకొండలో శనివారం ఐడిపిఎస్ ప్రాజెక్టు వారు ఏర్పాటు చేసిన పౌష్టికాహార వారోత్సవాలలో ప్రకాశం జిల్లా దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. వారితో పాటు మండల ఎంపీడీఓ, సిడిపిఓ భారతి, ఐటీసీ ప్రాజెక్టు అధికారులు తదితర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందేలా అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం ఏ సంకల్పంతో అయితే భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తుందో అది సక్రమంగా వారికి అందే విధంగా మనం బాధ్యత తీసుకోవాలన్నారు. పిల్లల తల్లిదండ్రుల చైతన్యంతో ప్రభుత్వం అందజేసే పౌష్టికాహారాన్ని సకాలంలో అందేందుకు సహకరించాలని కోరారు. అధికారులు అప్రమత్తతతో ఉండి సకాలంలో సరైన సమయంలో పిల్లలకు ప్రభుత్వం అందజేసే కోడిగుడ్లు, చిక్కి చెక్కలతో పాటు ఇలా అనేక పౌష్టికాహార వస్తువులను వారికి అందించాల్సిన గురుతర బాధ్యత మనపై ఉందన్నారు. నేను కూడా మీతో పాటు పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో పాలు పంచుకుంటానని గొట్టిపాటి లక్ష్మి మాట ఇచ్చారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ అందివ్వాలి, ప్లస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి, లాక్టేటింగ్ మదర్స్కి అందరికీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక్కసారి ప్రోగ్రామ్ అన్నట్టు కాకుండా ఇవాళ సెప్టెంబర్ ప్రోగ్రామ్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి న్యూట్రిషన్ యొక్క విలువల గురించి, ఎందుకంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే పౌష్టిక విలువలు తక్కువ ఉంటాయో వ్యాధి నిరోధక శక్తి ఇది డిఫెక్ట్ వస్తుంది, ఈజీగా ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి.